మంచి నదులు పెట్టి మళ్ళీ సంచి తీసుకొని ఓటేసే పరిస్థితి లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆయనకు ఓటు వేయం. ఓన్లీ జనసేనకే ఓటేస్తాం. అంటే మహిళలకి పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేసాం, మీకు మీ పేరు మీద భూమి తీసుకున్నాం, ఇల్లు కట్టించాం, మీ పేరు మీద మేము పట్టా ఇస్తున్నాం, అదేవిధంగా 45 ఏళ్ళు దాటిన మహిళలకి మేము డబ్బులు ఇస్తున్నాము, డ్వాక్రాలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీకు సంబంధించి అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం వెన్నుదండుగా నిలిచినప్పుడు ఎందుకు వైసీపీని విస్మరిస్తున్నారు? ఎందుకు వేరే పార్టీల వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారంటే ఏం చెప్తారు? మాకు ఏమీ చేయలేదండి జగన్. ఓన్లీ ఇవి చేసాం అవి చేసామని చెప్పడమే తప్ప ఆయన ఇచ్చినది ఏది కూడా మేము అందుకోలేదు, తీసుకోలేదు. ఇల్లు ఇచ్చామని ఒక డూప్లికేట్ పట్టా ఒకటి ఇచ్చారు మాకు. ఆ పట్టా రోజు నేను చూసుకోవడం తప్ప మాకు ఇల్లు రాలేదు. అంతేండి. ఆయన చేసింది ఏది లేదు మాకు. మేము ఇంకా ఆయనకు ఓటు వేయాలని మేము అనుకోవట్లేదండి. ఏ విషయంలో మహిళలు ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఇబ్బంది పడ్డారంటే ఏం చెప్తారు? ప్రతి దాంట్లోనే రేట్లు పెంచారు. దేనికి తినడానికి కూడా మేము కొరివైపోయాం. మా పిల్లలకు పెట్టుకోవడానికి కూడా మాకు లేదు. దాన్ని పెట్టి ఇలాంటివి మళ్ళీ అతను గెలిపించుకున్నాం అనుకో మా కొరువు మేము పెట్టుకున్నట్టుగా సార్. అంతే. దక్షిణ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? బాస్పల్లి లేకపోతే వంశీ అన్న. ఎందుకని? వంశీ అన్న అన్ని న్యాయంగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. మేము ఆయన్ని గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. జై జనసేన, జై వంశీ అన్న. బాస్పల్లి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని టాక్ నడుస్తుంది. లేదండి. చెప్పండి, ఎలా ఉంది కళ్యాణ్ గారి ప్రసంగం? ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్. అందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఖచ్చితంగా విజయం కూటమిదే. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈరోజు స్పీచ్తో ఏదైతే విశాఖలో సౌత్ నియోజకవర్గం ఉందో అంతా కూడా మలుపు తిరిగిపోయింది. ఖచ్చితంగా వంశీకృష్ణ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడానికి ఇదే సంకేతం. ఈరోజు వచ్చినటువంటి ప్రజలు కూడా మనం చూసినట్టయితే, ప్రజాదరణ చూసినట్టయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో వంశీకృష్ణ గారిని కూడా అంతే ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు అందే. అంటే నా ప్రభుత్వంలో, అంటే మన ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో పేద ప్రజలకు మంచి జరగలేదు అంటారా? ఖచ్చితంగా జరగలేదు. అది జరగమెరిగిన సత్యం. ఎక్కడ జరిగింది చెప్పండి? ఆడబిడ్డలకు రక్షణ ఉందా? గంజాయి తినేసి యువతకు రక్షణ ఉందా? ఉద్యోగ కల్పన ఉందా? రేట్లు ఎలా పెరిగిపోయి ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి సగటు మహిళ ఎలా బడ్జెట్ చేసుకుని ఇల్లు నడపగలుగుతుంది? ఈరోజు కల్తీ మద్యంతో ఆగి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు? ఆడబిడ్డల మెడల్లో తాళ్ళు ఎలా తెగిపోతున్నాయి? యువతకు ఉపాధి ఎక్కడుంది? ఏ రంగంలో చూసుకున్నా అభివృద్ధి శూన్యం, అభివృద్ధి శూన్యం. ఖచ్చితంగా జనాలైతే ఈరోజు అతను చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఒక్కసారి వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళు నడ్డిన గుద్ది ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజలకి ఒక ఎలాంటి ఎండగట్టేసింది ప్రజల్ని. ఖచ్చితంగా ప్రజలైతే ఇంకా ఆయన మాట వినడానికి సిద్ధంగా లేరు, మార్పును కోరుకుంటున్నారు. పక్క ముద్రగడ పద్మనాభం గారు ఏమంటున్నారంటే ఈ ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ప్యాకప్ అవ్వబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారు అని చెప్పేసి ప్రధానంగా 2 రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే నా పేరు కూడా నేను మార్చుకుంటానని కూడా ఆయన శపథం అయితే, మంగమ్మ శపథం అయితే చేసిన పరిస్థితి కదా. మంగమ్మ శపథం చేశారు కదా, సిద్ధంగా ఉండండి పేరు మార్చుకోవడానికి. ఎందుకంటే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆదరణ ఎక్కడా కూడా లేదు. ఒకప్పుడు అంటే తెలియదు ఇంకా పూర్తిగా, నెక్స్ట్ అంత అవగాహన లేదు పవన్ కళ్యాణ్ గారి మీద, అంత ఇది తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ శతాబ్దం కాలంలో ఏంటి జనసేన, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారో, అన్ని హంగులు ఆర్భాటాలు, మంచి జీవితం, లగ్జరీ జీవితం వదులుకొని యువత కోసం వచ్చారు. భవిష్యత్తు 25 ఏళ్ళ భవిష్యత్తుని యువతకు ఇవ్వడానికి వచ్చారు. మహిళలకి, ఆడబిడ్డలకి రక్షణ కల్పించడానికి వచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చారు. ఏదైతే రాక్షస పాలన ఉందో ఈ రాక్షస పాలన అంతమొందించడానికి తన స్వార్థం కూడా పక్కన పెట్టి కేవలం తను నిలబడాలంటే ఈరోజు 175 నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈజీగా నిలబడచ్చు, మనుషులు అంటే క్యాండిడేట్స్ నిలబెట్టచ్చు. కానీ స్వార్థాన్ని పక్కన పెట్టి ఫస్ట్ అసలు ప్రజల శ్రేయస్సు కావాలి, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూటమికి అనేది ముందుకెళ్ళడం జరిగింది. తన స్వలాభాల కోసం, తన స్వార్థం కోసం చూసుకున్నవాడైతే ఈరోజు ఈ కూటమికి అయితే వెళ్ళే అవసరం అయితే లేదు. దగ్గరుండి బీజేపీతో కూడా టీడీపీకి ఎలాగా కూటమిలోని ఏర్పరిచారు అది కూడా మీకు తెలుసు. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారికి మేమైతే చెప్తున్నాం, రెడీగా ఉండండి పేరు మార్చుకోవడానికి, లేకపోతే మేమే మార్చేస్తాం. ఏది మీరు కోరుకుంటే అదే మార్చుకుంటారు అన్నారు కదా ఆయన. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అమర్నాథ్ గురించి మీరు ఒక విషయం తెలుసుకుంటే, నాతో సెల్ఫీ తీసుకుంటారా, పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీ తీసుకుంటారంటే, నాతో తీసుకుంటారంటే ఎంత వెటకరంగా
అనిపించిందో ఈరోజు ముద్రగడ పద్మనాభ గారు కూడా అంటున్న మాటలు మాకు అంతే వెటకారంగా అనిపిస్తుంది. అక్కడ కోడిగుడ్డు పగలగొట్టడానికి గాజోక్లో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అమర్నాథ్ అనకాపల్లిలో ఎమ్మెల్యేగా చేశారు, నెక్స్ట్ మినిస్టర్గా చేశారు. అనకాపల్లి నేను గాజోక్ నియోజకవర్గం ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, అమర్నాథ్కి ఓటేసే ముందు ఒక్కసారి అనకాపల్లి వెళ్ళండి. అక్కడ పూరి గుడిసెలో ఉన్న బామ్మని అడిగినా, ఎవరిని అడిగినా, యువతను అడిగినా అతను ఏం చేశాడనే చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఏం చెప్తారంటే నిస్సన్నపేట భూములను ఆక్రమించుకున్నాడు, మాకు అన్యాయం చేశాడు, మాకు అది చేయలేదు, మాకు ఇది చేయలేదు, అతను స్వార్థం చూసుకున్నాడు, మీరు దయచేసి మేము ఎలాగో మోసపోయాం, మీరు మోసపోవద్దు, గాజువాకలో దయచేసి అమర్నాథ్కి ఓటు వేయొద్దని ప్రతి అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చెప్తారు. అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి గడిచిన 10 ఏళ్లలో ఆయన చేసిన అనేక అక్రమాలు, ప్యాకేజీ తీసుకున్నాడు, దత్తపుత్రుడు అన్నారు, చాలా రకాలుగా ఆయన మీద విమర్శలు అయితే అభియోగించారు. కొంతమంది నాయకులు అయితే వ్యక్తిగతంగా 3 పెళ్ళిళ్ళు అన్నారు, పిల్లల్ని కార్లు మార్చినట్టు మార్చేస్తాడు, చాలా అలవోకగా అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. గడిచిన 10 ఏళ్లలో ఆయన చేసిన తప్పిదాలు ఏంటనేది కూడా ఇంత మట్టికి ఏ రాజకీయ పార్టీ కూడా నిరూపించలేని పరిస్థితి. ఇప్పుడు వాగిన నోళ్ళన్నిటికీ కూడా రాబోయే 10 రోజుల్లో కళ్ళెం పడే పరిస్థితి ఉంటుందా, లేకపోతే కళ్యాణ్ గారిని విస్మరించి మళ్ళీ వైసీపీకే పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏది కూడా ఎత్తి చూపించడానికి పవన్ కళ్యాణ్ ఇది చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, ఈ భూ అక్రమం చేసుకున్నాడు ఇలా చెప్పడానికి అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా పర్సనల్గా ఫ్యామిలీల జోలికి వెళ్ళే దిగజారుడు రాజకీయం చేసేదే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ రాజకీయం. పిల్లల గురించి మీకు ఎందుకయ్యా, గతంలో మనం రాజులు చూసుకున్నట్టయితే రాజులకి ఎంతోమంది 7 భార్యలు ఉండేవారు, 3 భార్యలు ఉండేవారు, కానీ రాజ్యాలు ఏలేవారు, అవునా కదా? అంటే ఇఫ్ యూ గో ఇన్ టు హిస్టరీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు, ఆయనకి ఆవిడకి సెట్ కాలే, ఇంకొక భార్యను చేసుకున్నారు. వాళ్ళ భార్యలకు లేని బాధ నీకేంటి నాకు అర్థం అవట్లే. వాళ్ళ భార్యలకి బాధ లేదు, వాళ్ళు ఏం వచ్చి విమర్శించట్లేదుగా. ఖచ్చితంగా ఆయన పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ భార్యలను కూడా అవమానిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మా మహిళలందరం కూడా హెచ్చరిస్తున్నాం, మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవం ఉందో వాళ్ళ భార్యలకు కూడా అంతే గౌరవం ఉంది. వాళ్ళ పర్సనల్ విషయాలు మీకు ఎందుకు? పర్సనల్ విషయాల్లోకి వచ్చి మీరు జోక్యం చేసుకుని వాటి గురించి మాట్లాడి వాళ్ళని కించపరుస్తున్నందుకు మేమందరం మహిళలకు అందరూ కూడా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. ప్రస్తుతం మేనిఫెస్టోలు అయితే 2 పార్టీలు రిలీజ్ చేసినాయి, కూటమి రిలీజ్ చేసింది, వైసీపీ రిలీజ్ చేసింది. ఈ 2 మేనిఫెస్టోలలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, మహిళలకు ఇందులో ఎంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు, ఏ మేనిఫెస్టో బాగుంది? నాకు తెలిసి అయితే వైసీపీ మేనిఫెస్టోనే కొంత, కూటమి కూడా కొన్ని అంశాలని కాపీ కొట్టినట్టు అనిపించింది. మీకేమనిపిస్తుంది? మేనిఫెస్టో గురించి అడిగారు, బాగుంది బ్రదర్. వైసీపీది ఒక మేనిఫెస్టోనేనా? పోయిన మేనిఫెస్టో నుంచి ఏమైనా అంశాలని ఆయన తీసుకున్నవి ఏమన్నా కూడా నిరూపించి చూపించారా? మనకేమన్నా ఇచ్చారా? అసలు ఆంధ్ర అంటేనే అన్నపూర్ణ, అలాంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్రని అంధకారంలో ఉంచి అమరావతి రాజధానిగా రాకుండా ఆపి, అవునా, ఒక విద్యా వ్యవస్థలో సరైన అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో, ఆలోచన రాహిత్యంతో ఆయన ఏ చిందులు వేసి అసలు మన ఆంధ్రని ఎటు తీసుకెళ్తున్నాడో దిశానిర్దేశం ఏమైనా ఉందా? సో అలాంటి దగులుబాజీ ముఖ్యమంత్రి గారిని ఇలాంటి మాటలు వాడుతున్నందుకు సభ్యులందరూ క్షమించాలి. ఇలాంటి ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పడానికే త్రిమూర్తులుగా అవతరించి ఒక ఆంధ్రప్రదేశ్కి దిశానిర్దేశత్వం చేయడానికి 3 వస్తున్నారు మన ముందుకు. ఇప్పటికి కూడా ప్రజలు బాగా ఆలోచించి మేనిఫెస్టోల్లో ఏముందో సబబుగా తెలుసుకొని వాళ్ళు గత మేనిఫెస్టోలో ఎంతవరకు అమలు పరిచారో, ఇప్పుడు మన కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న మనకు ఉపయోగపడే అంశాలు ఏంటి, ఇవన్నీ చూసుకొని ఈ మే 13న గట్టిగా బుద్ధి చెప్తారు ప్రభుత్వానికి, మన బతుకులు బాగు చేసుకుంటారు, ఆంధ్ర అంటే అభివృద్ధి అని నిరూపించుకునే ఒక అవకాశం మనం తీసుకుంటామని అనుకుంటున్నానండి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు బిలీవ్ చేయాలి, ఆయన నాయకత్వాన్ని ఎందుకు బలపరచాలి, ఆయన్ని మనం ఎందుకు చట్టసభల్లోకి పంపించాలి అంటే మీరేం చెప్తారు? ఎందుకు పంపించాలని ఇప్పుడే సభలో ఆయన నొక్కి వక్కానించారు. మిగతా నాయకులు ఏదైతే మన కూటమి తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ని ఒకటే అన్నారు, నీతి నిజాయితీని చూసి మేము కూడా మీకు ఫ్యాన్స్గా అయిపోతున్నాం, మీ అభిమానులుగా అయిపోతున్నామని గణబాబు గారు ఇప్పుడే స్టేజ్ మీద చెప్పడం జరిగిందండి. ఇంతకు మించి ఇదేంటండి? ఈ రాజకీయంలో, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో నీతి నిజాయితీలు చాలా కొరవడినాయి. సో సమాజం గురించి, అందులో ఉన్న పేదవాళ్ళ గురించి, వాళ్ళ కడుపు ఆకలి గురించి తన పదవిలో లేకుండానే ఇంతగా ఆలోచించే వ్యక్తి రేపొద్దున్న అధికారంలోకి వచ్చి అసెంబ్లీలోకి అడుగు పెడితే పేదవాళ్ళందరినీ మహారాజులు చేస్తాడనేగా. సిద్ధం అంటూ ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు ఈ జగన్. ఎట్లా అంటే
పాలకుడు అనేవాడు తండ్రితో సమానం. తండ్రి ఫస్ట్ కుటుంబంలో ఏం చేస్తాడండి, బిడ్డల ఆకలి తీరుస్తాడు. కానీ ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ చేసింది ఏంటి, అన్నా క్యాంటీన్ని ఆఫ్ చేసి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఆకలి తీర్చాల్సింది పోయి వాళ్ళకి ఆకలిని పెంచి ఆ విధంగా వాళ్ళని ఏం చేశాడంటే ఎంతో కొంత 5,000, 10,000 ఆటో డ్రైవర్లకు 10,000 అని, ఈ మహిళలందరికీ 5,000 అని, కుట్టు మిషన్లని అవన్నీ ఆశ చూపించి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నాడే కానీ వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకొద్దామన్న ఆలోచన ఆయనకి ఎంత మాత్రమూ లేదు. అదొక దగా ప్రభుత్వం, దగుల్బాజీ ప్రభుత్వం. ఫైనల్గా ఏం చెప్తారు అంటే రాబోయే లిమిటెడ్ టైంలో ప్రజలకి ఇప్పటికైనా నిజం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ జీవితం ఏదైతే విధానం ఉందో అది ఉన్న స్థాయిలో ఉన్నదా లేదా అంతకన్నా నీచ స్థితిలోకి దిగజారిందా ఈ జగన్ ప్రభుత్వం వల్ల అనేది గుర్తెరిగి మే 13న నీతి నిజాయితీగా మార్గదర్శకత్వం చూపించి మళ్ళీ అభివృద్ధి పథం వైపు నడిపించి కూటమి అభ్యర్థులందరికీ కూడా ఓటేసి గెలిపిస్తారని, అఖండ విజయం చేకూరుస్తారని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.